నేడు మహావీర్ హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో హిందూ సంఘాలు హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తున్నారు. గోలిగూడలోని శ్రీ రామ మందిరం నుంచి తాడ్బంద్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ శోభయాత్ర జరుగుతుంది. యాత్ర సాఫీగా సాగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందుకు గాను 17,000 మంది సిబ్బంది, 3,000 మంది అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. హనుమాన్ శోభయాత్ర జరిగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. నేడు మహావీర్ హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో హిందూ సంఘాలు హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఇక గౌలిగూడలోని శ్రీ రామ మందిరం నుంచి తాడ్బంద్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ శోభయాత్ర జరుగుతుంది. యాత్ర సాఫీగా సాగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందుకు గాను 17,000 మంది సిబ్బంది, 3,000 మంది అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. హనుమాన్ శోభయాత్ర జరిగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. రెడ్డిక ఈ రోజు హనుమాన్ శోభయాత్ర జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, ఈరోజు హైదరాబాద్ లో జరగబోయేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యాత్ర 3 రోజుల క్రితం జరిగినటువంటి శ్రీరాముడి శోభయాత్ర ఆ వారంలో మళ్లీ జరగబోయేటువంటి రెండో యాత్ర కాబట్టి పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నగర ప్రజలే కాకుండా దేశ నలుమూలల నుంచి శ్రీరాముడి యొక్క శోభయాత్ర, ఇదే వారంలో జరగబోయేటువంటి రెండో యాత్ర హనుమాన్ శోభయాత్ర కూడా వీక్షించడానికి విదేశాల నుంచి కూడా ఎక్కువగా హైదరాబాద్ కి విజిట్ అవుతూ ఉంటారు. హైదరాబాద్ లో ఏ ఒక్క ర్యాలీ తీసినా దానికి ప్రత్యేకత, విశిష్టత, దానికో చరిత్ర కూడినటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కళ్ళారా వీక్షించేందుకు ఎక్కువగా యువకులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కుటుంబాలందరూ కూడా ఆసక్తిగా హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ లో జరగబోయేటువంటి ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి చివర ముగిసేంత వరకు కూడా దగ్గరుండి కుటుంబ సభ్యులు, చిన్నారులు, యువకులంతా కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. ఈ హనుమాన్ శోభయాత్ర సందర్భంగా మాత్రం పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తాడుబండికి చివరిగా ఈ ర్యాలీ చేరుకుంటూ ఉంటుంది. గౌలిగూడ చమాన్ నుంచి మొదలుకొని సుల్తాన్ బజార్ మీదుగా నారాయణగూడ, ముషీరాబాద్ మీదుగా తిరిగి ఇది సికింద్రాబాద్ తాడుబండికి చేరుకుంటుంది. సుమారు 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు సాగేటువంటి ఈ ర్యాలీలో పూర్తిగా జై శ్రీరామ్ నినాదాలతో, కాషాయపు జెండాలతో నగరం అంతా కూడా ఈ రోజు కాషాయపు రోడ్లుగా మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే 15,000 మంది పోలీసులను రాష్ట్ర పోలీస్ శాఖ ఈ ర్యాలీకి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు షీ టీమ్స్, మఫ్టీ టీమ్స్, ఈవ్ టీజింగ్ కి పాల్పడేటువంటి పోకిళ్ల కోసం ప్రత్యేక టీమ్స్ నిత్యం మానిటరింగ్ చేస్తూ సీసీటీవీ కెమెరాలు అన్ని కూడా కమాండ్ కంట్రోల్ కి, వివిధ పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేసి అన్ని కూడా ప్రత్యక్షంగా మానిటర్ చేసి ఏవైనా ప్రార్థనా మందిరాల వద్ద అల్లర్లు క్రియేట్ చేసే ప్రయత్నం చేయడము, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడము, ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడము, వీటన్నిటిపై కూడా పోలీసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేసే విధంగా అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ర్యాలీ ముందుకు సాగించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 9:30 ప్రాంతంలో గౌలిగూడ హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి గుర్రపు డెగ్గి పైన హనుమంతుడి విగ్రహాన్ని పెట్టి ఊరేగింపుగా
సికింద్రాబాద్ వైపు తీసుకెళ్తా ఉంటారు. అక్కడక్కడ కొన్ని మధ్యలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభ వద్ద దగ్గర కొన్ని గంటల తరబడి ఈ స్పీచ్లు ఇచ్చి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరేటువంటి ఛాన్స్ ఉంది. ఈ ర్యాలీలో కేంద్రం నుంచి వచ్చేటువంటి పీఠాధిపతులు, బీజేపీ పార్టీకి చెందినటువంటి పొలిటికల్ నాయకులు, హిందూ సంఘాలకు చెందినటువంటి వారందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి వారి వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉంటుంటారు. ఎక్కడ కూడా ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మతాన్ని అగౌరవపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే హిందూ సంఘాలకు ఈ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న శ్రీరామనవమి శోభయాత్ర ఏ రకంగా విజయం సాధించారో ఆ రకంగానే విజయవంతంగా ఈ ర్యాలీ ముందుకు సాగాలి. ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ స్పీచ్లు ఇచ్చి అవతల మతం వారిని రెచ్చగొట్టి కించపరిచి ఈ రకంగా వ్యవహరించకూడదు. హైదరాబాద్ లో ఉన్నటువంటి పీస్ వాతావరణాన్ని దెబ్బతీయకూడదు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే హిందూ సంఘాలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దారి పొడవునా ట్రాఫిక్ ఆంక్షల్ని అమల్లోకి తీసుకొచ్చి వన్ సైడ్ ట్రాఫిక్ ని వదిలేస్తూ అవతల వైపుగా వస్తున్నటువంటి ట్రాఫిక్ ని పూర్తి స్థాయిగా నిలిపేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ శని ఆదివారాల్లో ఎక్కువగా నగర ప్రజలందరూ కూడా సినిమా థియేటర్లకు, కొద్దిసేపు పార్క్ల కోసం ఎక్కువగా ఈవినింగ్, మార్నింగ్ టైంలో వస్తూ ఉంటారు. కాబట్టి ఈ ర్యాలీలని దృష్టిలో పెట్టుకొని ఆల్టర్నేటివ్ రూట్ ద్వారా వెళ్ళండి అంటూ మాత్రం పోలీసులు ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే రవితేజ, మరోపక్క చూస్తే కూడా ఎక్కడెక్కడ ఈ శోభయాత్ర సందర్భంగా కొన్ని బహిరంగ సభలు ఉండనున్నట్టు తెలుస్తుంది. అవి ఎక్కడెక్కడ ఉండే స్పాట్స్ ఉన్నాయి? ఈ ర్యాలీ సాగించేటప్పుడు అనేక హిందూ సంఘాలు దీంట్లో పాల్పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు, కేంద్రం నుంచి వచ్చేటువంటి హిందూ సంఘాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, స్వామీజీలు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి వారి వారి అభిప్రాయాలను షేర్ చేసుకున్నటువంటి సమయంలో కొంతమంది కొన్ని చోట్ల తమ సహనం కోల్పోయి హద్దు మీది అవతల కమ్యూనిటీకి చెందినటువంటి వారిపై విమర్శలు చేయడం మాత్రం కొంత కాంట్రవర్షియల్ కి దారి తీస్తూ ఉంటుంది. ప్రతిసారి ఈ రకంగా ఇతర మతం కించపరిచే విధంగా వ్యవహరించినప్పటికీ పోలీసులు వీరిపైన కేసులు నమోదు చేసి హెచ్చరించినప్పటికీ జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలను బట్టి తప్పనిసరిగా అంశం లేవనెత్తాల్సి వస్తుంది అంటూ మాత్రం హిందూ సంఘాలు దీనిపైన తీవ్రంగా గతంలోనే క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగినటువంటి రాముడి శోభయాత్రలో మాత్రం ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ స్పీచ్ ఇచ్చి ఇతర కమ్యూనిటీని అగౌరవపరిచినటువంటి సందర్భాలు లేవు. కేవలం రాజాసింగ్ పైనే కొన్ని వైలేషన్స్ చేసినందుకు 3 కేసులు పోలీసులు నమోదు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాలు ఎగరవేయకూడదు, డీజే సౌండ్లను ఉపయోగించకూడదు, పబ్లిక్ ఒక్కసారిగా పోలీసుల పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు 3 కేసులు రాజాసింగ్ పైన నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు హనుమాన్ శోభయాత్ర ప్రతిసారి పీస్ఫుల్ గానే కొనసాగుతుంది. ఇన్నేళ్ల చరిత్రలో హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ ర్యాలీలో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఏర్పడలేదు. ఈసారి కూడా ఆ రకంగానే సక్సెస్ఫుల్ గా ర్యాలీ ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ ర్యాలీలో సిటీలో ట్రై కమిషనర్ పరిధిలో తీసేటువంటి ర్యాలీలన్నీ కూడా 43 ర్యాలీలు దీంట్లో పాల్పంచుకొని ఆ 43 ర్యాలీలన్నీ కూడా పోటీ మీదుగా తిరిగి టెంపుల్ వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా, భక్తులు ఇబ్బందికి గురవ్వకుండా, దాంతో పాటు నగర ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందికి గురవ్వకుండా మాత్రం పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా ఈ చర్యలు చేపడతా ఉన్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.